హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాటనీ. ఓకే స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో జూనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి యూనిట్ 1 డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఈ చాప్టర్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్లో మనము ఏమి డిస్కస్ చేస్తున్నాం? ద లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, బాటనీ అండ్ ప్లాంట్ కింగ్డమ్ ఈ చాప్టర్స్ మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దీనికి సంబంధించి చూస్తే మొదటి చాప్టర్లో వెళ్ళే ముందు ఎర్నెస్ట్ మేయర్, హీ ఈజ్ ద డార్విన్ ఆఫ్ 20th century, డార్విన్ ఆఫ్ 20th century అని ఎర్నెస్ట్ మేయర్ అంటాం. 1904 నుంచి 2004 దాకా ఇన్ ఇయర్. సో ఎర్నెస్ట్ మేయర్, ద డార్విన్ ఆఫ్ ద 20th century. చాప్టర్కి వెళ్తే ద లివింగ్ వరల్డ్. సో దీనికి సంబంధించి ఈ చాప్టర్లో వాట్ ఈజ్ లివింగ్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, టాక్సానమిక్ కేటగిరీస్, టాక్సానమికల్ ఎయిడ్స్, వీటి గురించి మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ముందుగా మనకు వాట్ ఈజ్ లివింగ్. సో లివింగ్ అనగా ఏంటి, ఏ విధంగా దీన్ని మనము డిఫైనింగ్ చేస్తాం. సో దీనికి సంబంధించి చూస్తే ఇక మనకు కొన్ని డిఫైనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి లివింగ్ ఆర్గానిజమ్స్ సంబంధించి. అందులో చూస్తే గ్రోత్, రిప్రొడక్షన్, అబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్, మెటబాలిజం, ability to self-replicate, self-organize, interaction and emergence are some unique features of living organisms. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో గ్రోత్, రిప్రొడక్షన్, అబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్, మెటబాలిజం, అబిలిటీ టు సెల్ఫ్-రెప్లికేట్, సెల్ఫ్-ఆర్గనైజ్, ఇంటరాక్షన్ అండ్ ఎమర్జెన్స్, ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్ యొక్క, లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క యూనిక్ ఫీచర్స్. ఇందులో చూస్తే ఫస్ట్ చూస్తే గ్రోత్. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ గ్రో అండ్ ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. సో మాస్ ఇంక్రీజ్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కూడా పెరుగుతుంది. దాన్ని మనము గ్రోత్ అంటున్నాం. అయితే ఇక్కడ మనకు మల్టీ సెల్యులర్ ఆర్గానిజం గ్రో బై సెల్ డివిజన్. మల్టీ సెల్యులర్ ఆర్గానిజంలో గ్రోత్ ఏ విధంగా జరుగుతుందంటే త్రూ సెల్ డివిజన్. So in plants, this growth by cell division occurs continuously throughout their life cycle. సో ప్లాంట్స్లో అయితే ఈ సెల్ డివిజన్ అనేది వాటి యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా జరుగుతుంది. అయితే యానిమల్స్లో వచ్చేటప్పటికి ఇది కొంత ఏజ్ వరకు మాత్రమే జరుగుతుంది. అలాగే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో దే గ్రో దేర్ సైజ్ బై సెల్ డివిజన్. సో వాటిలో కూడా సెల్ డివిజన్ ద్వారానే జరుగుతుంది. అలాగే నాన్ లివింగ్ థింగ్స్లో చూస్తే మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి మౌంటైన్స్, బౌల్డర్స్ అండ్ శాండ్ మౌంట్స్ డు గ్రో. ఏ విధంగా అంటే బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఆన్ ద సర్ఫేస్. సో లివింగ్ ఆబ్జెక్ట్స్లో, లివింగ్ థింగ్స్లలో గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది. సో వాస్తవానికంటే గ్రోత్ అంటే ఏం చెప్పుకున్నాం, వాటి యొక్క మాస్లో ఇంక్రీజ్ కావచ్చు లేదా నంబర్లో ఇంక్రీజ్ కావచ్చు, దాన్నే గ్రోత్ అంటున్నాం. అయితే మనకు నాన్ లివింగ్ థింగ్స్లలో ఉదాహరణకు మౌంటైన్స్ కావచ్చు, బోల్డర్స్ కావచ్చు, శాండ్ మౌంట్స్, ఇవన్నీ కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది అంటే బై అక్యుములేషన్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఒకే చోట గుమికోవడం వల్ల వాటిలో గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో therefore growth cannot be taken as a defining property. సో మనకు గ్రోత్ అనేది లివింగ్ థింగ్స్లో కనిపిస్తుంది, సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి నాన్ లివింగ్ థింగ్స్లో అయితే బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ద్వారా గ్రోత్ అనేది జరుగుతుంది. కాబట్టి లివింగ్లో, నాన్ లివింగ్లో రెండింటిలో గ్రోత్ అనేది కనిపిస్తుంది. కాబట్టి గ్రోత్ని మనము లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క మనకు డిఫైనింగ్ ప్రాపర్టీగా మనము డిఫైన్ చేయలేము. సో దాన్ని కన్సిడర్ చేయలేము. సో నెక్స్ట్ ఇది రీప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. అలాగే ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ రెఫర్స్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజనీ పాసెసింగ్ ఫీచర్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దోస్ పేరెంట్స్. సో పేరెంట్స్ని పోలినటువంటి క్యారెక్టర్స్తోనే కొత్త ప్రోజనీ ప్రొడ్యూస్ కావడమే ఇక్కడ మనకు రిప్రొడక్షన్ అని చెప్తున్నాం. ఈ రిప్రొడక్షన్ అనేది సెక్షువల్ లేదా ఏసెక్షువల్ ద్వారా కూడా జరగవచ్చు. అలాగే మనకు ఈ ఫంగై మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఈజీలీ డ్యూ టు ద మిలియన్స్ ఆఫ్ ఏసెక్షువల్ స్పోర్స్ దే ప్రొడ్యూస్. సో ఫంగస్లో ఏసెక్షువల్ స్పోర్స్ ద్వారా మనకు రిప్రొడక్షన్ జరుగుతుంది. అలాగే ఈస్ట్ అండ్ హైడ్రా వీటిలో బడ్డింగ్ ద్వారా జరుగుతుంది రిప్రొడక్షన్. అలాగే ద ఫంగై ఫిలమెంటస్ ఆల్గే, ఫంగస్లో అయితే ఫిలమెంటస్ ఆల్గే, అలాగే ఫిలమెంటస్ ఆల్గే ప్రోటోనిమా ఆఫ్ మాసెస్, వాటి ద్వారా మనకు ఫ్రాగ్మెంటేషన్ ద్వారా కూడా మనకు ఆల్గేలో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది.
అయితే మనకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, అలాగే ఆల్గే లేదా అమీబా, వీటిలో రిప్రొడక్షన్ మనకు ఏదో జరుగుతుందంటే ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సెల్స్. సో ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజం వీటిలో గ్రోత్ను రిప్రొడక్షన్ ఏ విధంగా చెప్పాలి అంటే దాదాపుగా ఇక్కడ మనకు ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఇక్కడ రిప్రొడక్షన్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీగా చెప్పవచ్చా చెప్పకూడదా అంటే ఇక మనకు రిప్రొడక్షన్ అనేది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అని చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకు డు నాట్ రిప్రొడ్యూస్ మ్యూల్స్, స్టెరైల్ వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ ఎట్సెట్రా. సో మనకు మ్యూల్స్లో కానీ రిప్రొడక్షన్ జరగదు, స్టెరైల్ వర్కర్ బీస్లో జరగదు, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్లో కూడా రిప్రొడక్షన్ కనిపించదు. సో అలా అని చెప్పేసి వీటిని మనము నాన్ లివింగ్ థింగ్స్ కన్సిడర్ చేయగలమా అంటే చేయడానికి ఛాన్సెస్ లేవు. అంటే రిప్రొడక్షన్ అనేది లివింగ్ థింగ్స్లో కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని లివింగ్ థింగ్స్లలో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో కనపడడం లేదు. వాటిలో ఎవరు అంటే మ్యూల్స్, స్టెరైల్ వర్కర్ బీస్, అలాగే ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్లలో. ఇవి లివింగ్ అనేప్పటికీ కూడా రిప్రొడక్షన్ కెపాసిటీ వీటికి ఉండదు. అందువల్ల రిప్రొడక్షన్ డిఫైనింగ్ ప్రాపర్టీగా కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఇక్కడ లేవు. సో గ్రోత్ ఇట్ ఈస్ నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, రిప్రొడక్షన్ ఆల్సో నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కెమికల్స్. దీస్ కెమికల్స్ స్మాల్ అండ్ బిగ్ బిలాంగింగ్ టు వేరియస్ క్లాసెస్, సైజెస్, ఫంక్షన్స్ ఆర్ ఎట్సెట్రా కాన్స్టెంట్లీ బీయింగ్ మేడ్ అండ్ చేంజ్ ఇంటూ సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. సో కెమికల్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి ఇతర బయోమాలిక్యూల్స్ల స్ట్రక్చర్లోకి. అయితే simultaneously thousands of metabolic reactions occurring simultaneously inside all living organisms. కొన్ని థౌజండ్స్ వరకు ఇక్కడ మనకు కెమికల్ రియాక్షన్స్ అనేవి మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంటాయి. ఇక మనకు ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఏంటి? ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్, అన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ టోటల్ మనము ఎక్కడ అంటే అకరింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, దాన్ని మనము మెటబాలిజం అంటున్నాం. ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై, మైక్రోబ్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. అయితే మనకి ఇక్కడ నో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్లలో లేదా నాన్ లివింగ్ థింగ్స్లలో మెటబాలిజం అనేది కనిపించదు. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లలో కనిపిస్తుంది ఈ మెటబాలిజం. అది యూనిసెల్యులర్ కావచ్చు, మల్టీసెల్యులర్ కావచ్చు. So hence cellular organization of the body required for metabolism is the defining feature of all living forms. So defining feature of all living forms. ఇక మనకు మెటబాలిజం అనేది లివింగ్ థింగ్స్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డిఫైనింగ్ ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. మెటబాలిజం ఈజ్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. అలాగే మనకు మోస్ట్ ఆబ్వియస్ అండ్ టెక్నికల్లీ కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద అబిలిటీ టు సెన్స్ దేర్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా తమ యొక్క సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్స్కి సెన్స్ని కలిగి ఉంటాయి. సో రెస్పాండ్ టు దీస్ ఎన్విరాన్మెంటల్ స్టిములై. సో ఎన్విరాన్మెంటల్కు మోటివేట్ అవుతాయి. సో ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ కావచ్చు. దీన్ని మనం ఏమంటాం? ఇర్రిటబిలిటీ. తెలుగులో దీన్ని మనము క్షోభ్యత అంటాం. వి సెన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ త్రూ అవర్ సెన్స్ ఆర్గాన్స్. సో మనకు ఈ ఇర్రిటబిలిటీ అనేది కూడా మనకు ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు? ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఉండే డిఫైనింగ్ ప్రాపర్టీ. సో క్షోభ్యత లేదా ఇర్రిటబిలిటీ అంటాం. అలాగే కాన్షియస్నెస్. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేది మనకు నాన్ లివింగ్ థింగ్స్లో కనపడదు. సో కాన్షియస్నెస్ దెర్ఫోర్ బికమ్స్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో కాన్షియస్నెస్, మెటబాలిజం, ఇర్రిటబిలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ మనకు ఇవి మెయిన్ పాయింట్స్, ఇక్కడ మనకు అవసరమైనటువంటి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఏంటి డైవర్సిటీ అంటే? దిస్ రెఫర్స్ టు బయోడైవర్సిటీ ఆర్ ద నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఆన్ ఎర్త్. సో ఎర్త్ మీద ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా కలిపి మనం ఏమంటున్నాం? బయోడైవర్సిటీ అంటున్నాం. ఇక మనకు
ఈ ఎర్త్ మీద ద నంబర్ ఆఫ్ స్పీసీస్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ రేంజెస్ బిట్వీన్ 1.7 to 1 మిలియన్ స్పీసీస్ ఎర్త్ మీద ఉన్నాయి. 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ప్రెజెంట్ ఆన్ ఎర్త్. ఓకే, సో ఎర్త్ మీద 1.7 నుంచి 1.8 మిలియన్స్ దాకా స్పీసీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు చెప్పవచ్చు. ఇలాంటి డిఫరెంట్ స్పీసీస్ని మనం ఏమంటున్నాం, బయోడైవర్సిటీ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ నామిన్క్లేచర్. ఐడెంటిఫికేషన్ అండ్ నామిన్క్లేచర్ ఇక్కడ ఏంటంటే మనకు ఐడెంటిఫికేషన్ అంటే ప్లాంట్ సంబంధించి ఐడెంటిఫై చేయడము, అంటే ఆల్రెడీ క్లాసిఫికేషన్లో ఉందా లేదా అనేది, అలాగే దానికి పేరు పెట్టినారా లేదా, నేమింగ్ ఇచ్చారా లేదా అనేది కూడా మనకు చాలా అవసరం ఈ స్పీసీస్ సంబంధించి చూస్తే. దాన్ని మనము ఐడెంటిఫికేషన్ అండ్ నామిన్క్లేచర్ అంటున్నాం. ఇక మనకు నామిన్క్లేచర్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ సైంటిఫిక్ నేమ్ టు అన్ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం. సో నామిన్క్లేచర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈజ్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అండ్ అక్యురేట్లీ ఐడెంటిఫైడ్. సో కరెక్ట్గా డిస్క్రైబ్ చేసి ఉండాలి, అలాగే అక్యురేట్గా ఐడెంటిఫై చేసి ఉండాలి. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదని, దీనికి ఇంతవరకు ఐడెంటిఫికేషన్ చేయలేదనే విషయం అక్యురేట్గా తెలిసిన తర్వాతనే నామిన్క్లేచర్ అనేది జరుగుతుంది. అలాగే ఐడెంటిఫికేషన్ ఈజ్ టు డిటర్మైన్ వెదర్ ఏ కలెక్టెడ్ ఆర్గానిజం ఈజ్ ఎంటైర్లీ న్యూ ఆర్ ఆల్రెడీ నోన్. పూర్తిగా కొత్తదా లేదా ఆల్రెడీ తెలిసినదేనా అనే దాన్ని ఐడెంటిఫై చేయడాన్ని ఇక్కడ మనము ఐడెంటిఫికేషన్ అంటున్నాం. సో క్లాసిఫికేషన్లో ఐడెంటిఫికేషన్ అనేది, నామిన్క్లేచర్ అనేది చాలా కీలకమైనది. దీనికోసం సంబంధించి మనకు ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో ప్లాంట్స్ సంబంధించి ఈ నేమింగ్ ఇవ్వడంలో ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్. దీన్ని మనము ICBN అంటున్నాం. సో సైంటిఫిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్ ICBN. ఇది 5 yearsకి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక మనకు ఏవైనా కొత్తగా ఐడెంటిఫై చేసినటువంటి ప్లాంట్స్కి సో నామిన్క్లేచర్ ఇవ్వడంలో కావచ్చు, లేదా వాటిని క్లాసిఫై చేసి గ్రూపింగ్ ఇవ్వడంలో కావచ్చు, ICBN అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఇందులో మనకు ఈ బయోలాజికల్ సైంటిస్ట్ వచ్చేసి ఈ నామిన్క్లేచర్లో కూడా ఎస్పెషల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళకి సైంటిఫిక్ నేమ్స్ ఇస్తారు. అలాగే ఈచ్ నేమ్ హ్యాస్ 2 components, జనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సో ప్రతి ప్లాంట్ నేమ్ కూడా 2 wordsతో ఒక నేమ్ ఉండాలి. దాన్ని మనము బైనామియల్ నామిన్క్లేచర్ అంటున్నాం. సో ఈ బైనామియల్ నామిన్క్లేచర్ని మొట్టమొదట ప్రపోజ్ చేసింది గాస్ఫర్డ్ బాహిన్ అయితే, దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది, పబ్లిష్ చేసింది వచ్చేసి కరోలస్ వాన్ లిన్నయస్. సో ఇందులో మనకు ఫస్ట్ వర్డ్ వచ్చేసి జనరిక్ నేమ్ అంటే జీనస్, సెకండ్ వర్డ్ వచ్చేసి స్పెసిఫిక్ ఎపిథెట్, ఇది స్పీసీస్ వర్డ్ అయి ఉంటుందన్నమాట. సో దిస్ సిస్టమ్ ప్రొవైడింగ్ ఎ నేమ్ విత్ 2 components that is called binomial nomenclature. The naming system given by Carolus Linnaeus is being followed by biologists all over. ప్రస్తుతం ఇది అందరి చేత ఆమోదించబడుతుందన్నమాట. ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మ్యాంగో ఇచ్చాడు, టు అండర్స్టాండ్ ద వే ఆఫ్ మ్యాంజిఫెరా ఇండికా. సో దీనికి సంబంధించి ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ మ్యాంజిఫెరా ఇండికా. ఇన్ దిస్ నేమ్ మ్యాంజిఫెరా రిప్రజెంట్స్ ద జీనస్ while the indica is a particular species or specific epithet. సో దీనికి సంబంధించి కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉన్నాయి. ICBN సంబంధించినటువంటి యూనివర్సల్ రూల్స్ నామిన్క్లేచర్ వాటికి సంబంధించి చూద్దాం. ఇందులో మనకు ఫస్ట్ చూస్తే బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్ లాంగ్వేజ్లోనే బయోలాజికల్ నేమ్స్ అనేవి ఉండాలి. అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్, వాటిని చేత రాసేటప్పుడు ఇటాలిక్స్లోనే రాయాలి, అంటే కొద్దిగా క్రాస్గా రాస్తుంటారు కదా దాన్ని. సో దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆరిజిన్. సో అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా లాటిన్ లాంగ్వేజ్లోనే ఉండాలి. అలాగే ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయోలాజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్. ఇందాక మనం చెప్పుకున్నాం ప్లాంట్ నేమ్ వచ్చేసి బైనామియల్ నామిన్క్లేచర్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ వర్డ్ వచ్చేసి జీనస్, సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి ఇట్ డినోట్స్ స్పెసిఫిక్ ఎపిథెట్. అలాగే చూస్తే మనకు థర్డ్ పాయింట్లో బోత్ ద వర్డ్స్ ఇన్ బయోలాజికల్ నేమ్ వెన్ హ్యాండ్ రిటర్న్, ఆ బయోలాజికల్ నేమ్ను అంటే ఉదాహరణకు మాంజిఫెరా ఇండికా అని చెప్పుకున్నాం. సో వెన్ హ్యాండ్ రిటర్న్ చేతి రాసేటట్లయితే సపరేట్లీ అండర్లైన్డ్ ఆర్ ఒకేలా చేతి రాసేటట్లయితే అండర్లైన్ చేయాలి ఖచ్చితంగా. జీనస్ వర్డ్కి సపరేట్గా అండర్లైన్ చేయాలి. సో స్పీసీస్ వర్డ్కి ఉదాహరణకు పైన చూస్తున్నాం చూడండి మాంజిఫెరా ఇండికా. సో ఇక్కడ మనకు మాంజిఫెరా
ఇండికా ఈ విధంగా అండర్లైన్ చేయాలి చేతితో రాసేటట్టయితే. ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్, ఒకవేళ ఇటాలిక్స్లో ప్రింట్ చేసేటట్టయితే ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి, రాసేటట్టయితే అండర్లైన్ చేయాలి సపరేట్ వర్డ్స్తో. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్లో ద ఫస్ట్ వర్డ్ డినోటింగ్ ద జీనస్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. సో జీనస్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. వైల్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ లెటర్. ఇక్కడ మనం చూస్తున్న మాంజిఫెరా ఇండికాలో ఫస్ట్ వర్డ్ మాంజిఫెరాలో ఫస్ట్ లెటర్ ఎం క్యాపిటల్ ఉంది, సెకండ్ వర్డ్ ఇండికాలో ఫస్ట్ లెటర్స్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రూల్స్ ప్రొవైడింగ్ త్రూ ICBN. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆథర్, ద పర్సన్ ఆర్ సైంటిస్ట్ హూ గేవ్ ద నేమ్. ఎవరైతే నేమ్ ఇచ్చారో ఆ ఆథర్ అపియర్స్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. ఇట్ మీన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ బయోలాజికల్ నేమ్ అండ్ ఈజ్ రిటర్న్ ఇన్ ఏ అబ్రివేటెడ్ ఫామ్. సో బయోలాజికల్ నేమ్ చివరన అబ్రివేటెడ్ ఫామ్లో సైంటిఫిక్ నేమ్ ఇచ్చినటువంటి సైంటిస్ట్ పేరు ఉంటుంది, లెటర్స్ అబ్రివేటెడ్ ఫామ్లో. ఉదాహరణకు మాంజిఫెరా ఇండికా లిన్ అనేది. సో లిన్ ఇండికేట్స్ లిన్నయస్. సో దానికి ఫస్ట్ డిస్క్రైబ్ చేసింది ఎవరు అంటే లిన్నయస్, కాబట్టి లిన్ అని ఇచ్చారు. సో ఇది ICBN సంబంధించినటువంటి కొన్ని రూల్స్. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూనే మనకు ప్లాంట్స్కి నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది, యానిమల్స్లో కావచ్చు అలాగే ప్లాంట్స్లో కావచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఈ సిస్టమాటిక్స్లో నెక్స్ట్ వచ్చేసి టాక్సానమీ అనేది ఇక్కడ. సో బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టాక్సా. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా క్లాసిఫై చేయబడింది టాక్సా బేస్ చేసుకొని. దిస్ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ కాల్డ్ టాక్సానమీ. ఆ విధంగా క్లాసిఫై చేయడాన్ని టాక్సానమీ అంటున్నాం. సో ఇందులో క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ టాక్సానమీ ఇది కొత్తదేం కాదు, గతం నుండి ఇది మనకు వాడుతున్నాము. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సిస్టమాటిక్స్లో ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దేర్ డెరివేటివ్స్ అండ్ ఆల్సో ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ సిస్టమాటిక్స్. సో టాక్సానమీ అంటే క్లాసిఫై చేయడం, ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టాక్సా, దట్ ఈస్ కాల్డ్ టాక్సానమీ. సో సిస్టమాటిక్స్ అంటే ఏమి, ఇక్కడ మనము ఆర్గానిజమ్స్ క్లాసిఫై చేసేటప్పుడు వాటి యొక్క డెరివేటివ్స్ అలాగే రిలేషన్షిప్, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తే దాన్ని మనము సిస్టమాటిక్స్ అంటున్నాం. ఈ సిస్టమాటిక్స్ అనే వర్డ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ సిస్టమా. లాటిన్ వర్డ్ సిస్టమా నుంచి ఇది డిరైవ్ చేయబడింది. సో సిస్టమా మీన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సిస్టమాటిక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. సో సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్లాంట్స్.